నేను గాయ్స్ మా ఆయన బావాచికి తీసుకొచ్చాడు, నేను బిర్యానీ తింటాను. అదే సో అదే మ్యాటర్. ఒటావాలో ఉన్న బావాచికి వచ్చాము. 60+ బ్రాంచెస్ ఉన్నాయంట వీళ్ళకి. ఎక్కడెక్కడ ఇండియా రెస్టారెంట్, యూఎస్ఏలో కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఆనియన్స్ అడిగితే లెమన్ కూడా ఇచ్చారు. ఇయర్ అన్నావు కదా. 555 చికెన్, ఇంకా గోస్ట్ దమ్ బిర్యానీ కదా, కీమా దమ్ బిర్యానీ, గోట్ దమ్ బిర్యానీ, గోస్ట్ అంటున్నాను నేను. సో ఆ దమ్ బిర్యానీ ఇంకా 555 చికెన్ ఆర్డర్ పెట్టాం. బావాచిలో తెలియదు ఎలా ఉంటుందో. బాగుంటుందా ఏమో ఒకసారి ట్రై చేయి, ఒక పీస్ తెలిసిపోతుంది. బాగుందా? అమ్మో మా హస్బెండ్ కళ్ళు అలా నేను వండినప్పుడు కూడా ఎప్పుడు అలా కళ్ళు పైకి చేయలేదు. దమ్ బిర్యానీ, గోట్ దమ్ బిర్యానీ కూడా వస్తుంది, కానీ క్వాంటిటీ చాలా తక్కువ ఉన్నట్టుంది. దీంట్లో నేను సలాడ్, ఫ్రూట్స్, అదే ఈ బౌల్లో నేను లిటరల్లీ ఫ్రూట్స్ తినేదాన్ని. దీంట్లో బిర్యానీ తెచ్చి ఇచ్చేసారు. ఇదైతే బాగానే ఉంది. 555 చికెన్ నాట్ బ్యాడ్. నాకు అంత గ్రేట్ అనిపించలేదు కానీ బాగానే ఉంది. అది చూడాలి. కానీ అలానే టేస్ట్ ఉంటుందంటావా మటన్ లాగా? ఇక్కడ చికెన్ టేస్ట్ చేసే కానీ ఇక్కడ మటన్ ఎలా ఉంటుందో తెలియదు. ఇదే ఫస్ట్ టైం చూడాలి. కింద పడేసాడు ఆనియన్స్. వాళ్ళు అసలుగా ఆనియన్స్ ఇవ్వట్లేదు మాకు. చాలా బాగుంది. నాకు ఇది నచ్చింది యాక్చువల్లీ, మటన్ బిర్యానీ. నాకు చికెన్ అంత అనిపించలే. మా ఆయన అంత ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇచ్చారు నాకు తెలియదు, కానీ ఒకసారి టేస్ట్ చేయి. చాలా బాగుంది. ఇది నచ్చిందా? ఆ ఫ్లేవర్ వచ్చింది. లైక్ ఒక్కసారి హైదరాబాద్ గుర్తుకొచ్చింది నాకు తినగానే. వెరీ నైస్. ఇప్పుడు మేము బిర్యానీ తింటున్నాం. నాకు బిర్యానీ చాలా నచ్చింది. చేతితో తింటా మోసుకొని. ఎప్పుడు పెట్టేసారు? నేను బిర్యానీ చేతితో తింటా, కంఫర్టే వేరు కదా. గైస్ ఒకసారి తిన్నాక నా ప్లేట్ తన ప్లేట్ చూపిస్తా. నేను చాలా నీట్గా తింటాను, అందుకే చూపిస్తాను. సేమ్ హైదరాబాద్ బిర్యానీలోనే ఉంటుంది సార్. నేను హస్బెండ్ దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే నాకు మంచి ఫుడ్ పెట్టాను. నాకు చికెన్ అంత అనిపించలేదు, కానీ ఇది చాలా నచ్చింది. సేమ్ సరిపోతుంది బిర్యానీ. సరిపోతుంది, కానీ ఆ బౌల్ మరీ దారుణంగా ఏదో సలాడ్ ఫ్రూట్స్ ఇచ్చినట్టు అంత చిన్న బౌల్ ఇస్తారు బిర్యానీ. హైదరాబాద్ కూడా అంతే ఉంటుంది. ఆపోజిట్ టేబుల్ మమ్మల్నే చూస్తున్నారు. సో ఈరోజు డ్రైవింగ్ నేనే చేస్తున్నాను అనమాట. జస్ట్ కిడింగ్, జస్ట్ కార్ అన్లాక్ చేస్తున్నా అంతే. అదొకటి వచ్చు. హస్బెండ్ యాజ్ యూజువల్ లేట్ చేస్తున్నారు. చాలా. కేలకి మా బాక్స్ మేము కూడా ప్యాక్ చేసుకున్నాం ఫర్ ది ఫస్ట్ టైం. ఇంత హెల్దీ తింటామని అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇవన్నీ పాడైపోతాయి. కొని త్రీ కూడా కాదు, 1 month అయిపోయింది ఆల్మోస్ట్ ఇవన్నీ కొని. నేను కెనడా వచ్చినప్పుడు గ్రాసరీ ఫస్ట్ వ్లాగ్ చేసాం కదా, అదే గ్రాసరీ స్టోర్, అప్పుడు కొన్నవి ఇవన్నీ. ఇంకా పాడైతుందని తీసుకున్నాం. సో ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ఎంత బాగుంటుంది ఇలా మన బాక్సెస్ మనం తెచ్చుకుంటే ఫైన్. సో ఏమో ఇదో
అయితే మా బాబు ఇవి తిండనమాట, కివి. అదే నా బాబు ఇన్ ద సెన్స్ మై సన్. ఇప్పుడు ఫోర్స్ చేసి తినిపించాను. ఎందుకు? నాకు కూడా సన్నే నువ్వు కాదా? ఇక్కడ ఒటావా దగ్గర వాల్మార్ట్కి వచ్చాము కొన్ని గ్రోసరీస్ తీసుకుందామని. అలోవేరా దొరికింది. ఎంత? $1 ఫైనల్లీ. ఫోన్లేండి అదే, కానీ అలోవేరా దొరుకుతుంది అనుకోలేదు. తీసుకుందాం ఒక్క అలోవేరా తీసుకుందాం. అవునా? అత్తయ్యకి కానీ మా అమ్మని కానీ అడుగుదాం, వాళ్ళకి ఫోన్ చేసి ఏమో సరే తీసుకోలేదు ఒకటి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మేము సిటీ ఆఫ్ క్యాపిటల్, కెనడా క్యాపిటల్ ఒటావా దగ్గర ఉన్నాము. నిన్న వచ్చాము కానీ నా వల్ల మా ఆయనకి మతిమరుపు వచ్చి కొన్ని థింగ్స్ మర్చిపోయాడు. సో మళ్ళీ ఈరోజు వచ్చి అవి తీసుకోవాల్సి వచ్చింది. జస్ట్ ఫర్ ఆ థింగ్స్ కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ వచ్చాము. పెద్దగా ప్లాన్స్ ఏం లేవు, జస్ట్ ఈవినింగ్ వచ్చాము, మర్చిపోయిన థింగ్స్ తీసుకున్నాము, ఇంకింటికి వెళ్తున్నాం. అంతే. అక్కడ మ్యారథాన్ అవుతుంది, జనాలందరూ పరిగెడుతున్నారు. ఐ థింక్ ఫర్ ఉమెన్ రైట్స్ అనుకుంటా కదా. మనం వెళ్దామా? యాహూ ఊహూ ఫిట్నెస్ అయిపోతాం. చాలా కార్ పార్క్ చేసాం అక్కడ. ఇది ఒటావా డౌన్ టౌన్. డౌన్ టౌన్స్ అంటే ఏంటి? ఒక నిమిషమే. ఓకే, ఇలా ఉన్నాయి. బేసికలీ డౌన్ టౌన్ అంటే పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. హస్బెండ్ అవుట్ఫిట్ ఎవరు చూస్ చేశారు నీకు? నువ్వా? కొంచెం ఉండాలి చెప్పడానికి. నేను నాడు వాళ్ళు వస్తే నీకు ఎందుకు? తను వేరే షై అనమాట. ఎవరైనా చూస్తున్నారు లేకపోతే ఎవరైనా వస్తున్నారంటే షై ఫీల్ అయిపోతాడు. మన అలాగే కాదు, ఎవరిని పట్టించుకోము. అంటే అలా ఏం కాదు, అప్పుడప్పుడు నేను కూడా సిగ్గుపడతా. హస్బెండ్ హస్బెండా? ఇప్పుడు ఇందాక చెప్పాం కదా. సో ఒక్క నిమిషం. పార్లమెంట్ హిల్ అని ఉంటుందంట, ఇక్కడికి వెళ్ళడానికి వెళ్తున్నాం. ఇంకా అంటే కొంచెం టైం ఉంది కదా, మరీ వచ్చి మర్చిపోయిన థింగ్స్ తీసుకొని వెళ్ళిపోవడం ఎందుకు. ఏమన్నా మర్చిపోయిన థింగ్స్ అంటే ఏం థింగ్స్? ఎవరి దగ్గర మర్చిపోయి చెప్పవా? అవన్నీ ఎందుకులే, డీటెయిల్స్కి వెళ్ళొద్దు. సో థింగ్స్ మర్చిపోయి తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవడం ఎందుకు. మాకు కాల్ వస్తుంది, మళ్ళీ చేసాం. మాకు కాల్ వస్తుంది. విల్ కంటిన్యూ అవర్ బ్లాగ్. డౌన్ టౌన్ ఇలా ఉంటుందన్నమాట. ఇందాక అడిగాను అసలు డౌన్ టౌన్ అంటే ఏంటి అని, మా హస్బెండ్ చెప్పట్లేదు. వాక్ కాదు, పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. అంతేనా? డౌన్ టౌన్ అంటే బిల్డింగ్లు ఉంటాయంట. ఇగో ఇలానే చేస్తాడు. సీరియస్ కామెడీగా ఉందా? మరి ఇటు అటు రైట్ ఏది పార్లమెంట్? అదేయా కనిపిస్తుందా? ఒక్క నిమిషం ఆగండి. లెట్ మీ జూమ్ ఇట్. హోల్డ్ దిస్. లెట్ మీ జూమ్ ఇట్. అదే అనుకుంటా, అదే. సో అక్కడ ఏంటి అంటే ఇప్పుడు నన్ను పిలిచారు. అంటే మీకు అదేంటి దాన్ని ఏమంటారు? వైట్ హౌసే కదా మనకి. యుఎస్ వైట్ హౌస్ కాదు, నెక్లెస్ రోడ్ దగ్గర ఒకటి కన్స్ట్రక్షన్ అయింది కదా, దాన్ని ఏమంటారు? అది కూడా పార్లమెంట్ కాదు, ఏదో అంటారు దాన్ని, మనకే తెలీదు. వాళ్ళకేం చెప్తాం? సారీ, అడగొద్దు ఎక్కువ హిస్టరీ గురించి. బేసికల్ అక్కడికి వెళ్తున్నాం, పార్లమెంట్ హిల్కి. కెనడా డౌన్టౌన్ అంటే ఏం లేదు, మన దగ్గర సిటీ లాగా ప్రతి ఒక్క ఏరియాకి ఒక డౌన్ టౌన్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క ప్లేస్. ఇది ఒటావా డౌన్ టౌన్. వావ్,
వేరే కదా అది. చేప తింటుంది అది. చేప అంటే గుర్తుకొచ్చింది. చేపలు తిని ఎన్ని రోజులైందో. యా ఇప్పుడు ఏంటి కన్స్ట్రక్షన్ అవుతుందా? వెళ్ళగలమో లేదో చూద్దాం. యా గోయింగ్. యా కష్టాలన్నీ మాకే ఎందుకు వస్తాయి? అది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎలా ఉందో లేదో తెలీదు. ఈ మధ్య అన్నీ మేము ఏం చేసినా డిజాస్టర్స్ అవుతున్నాయి. యాక్చువల్లీ మా మీద చాలామంది కుళ్ళుకుంటున్నారు. మాకు దిష్టి కూడా తగులుతుంది. ఊరికే కుళ్ళుకోకండి ప్లీజ్. మేము కొట్టుకుంటున్నాం కూడా. నిన్న మా ఆయన పట్టుకొని నా జుట్టు పీకారు, నేను మా ఆయన జుట్టు పీకాను. అయ్యో కొట్టుకుంటున్నాం, దిష్టి తగులుతుంది మనకి బాగా. ఊరికే మనకు మేము ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కొట్టుకుంటూనే ఉన్నాం. అందరు మాకు దిష్టి పెడుతున్నారు. ప్లీజ్ గాయ్స్ దిష్టి పెట్టకండి. ఎంత లవ్లీ కపుల్ మేము. ఎందుకు అలా దిష్టి పెట్టి మాకు కొట్టుకునేలా చేస్తారు? కన్స్ట్రక్షన్ అవుతుంది. టైం బ్యాడ్, వచ్చిన టైం బాగాలే. ఎనీవే బట్ చూపిస్తా వచ్చాను కాబట్టి. ఇది ఇదంతా పార్లమెంటే కదా. పార్లమెంట్. యా సారీ, అదేంటో తెలియదు మరి. ఇది పార్లమెంట్. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. యాక్చువల్లీ కనిపిస్తుందా మీకు? కన్స్ట్రక్షన్ ఈజ్ హ్యాపెనింగ్. అండ్ ఇందాక మ్యారథాన్ చూపించాం కదా, అక్కడి నుంచి ఇక్కడ అంతా అవుతున్నట్టుంది. అదిగో అందరు పరిగెడుతున్నారు. సో ఇక్కడ కనిపిస్తుందా? ఏదో కనిపించింది అక్కడ. అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు అదేంటి అన్నది. ఓకేనా? బేసికలీ 1914 to 1918 అని ఏదో ఉంది. ఇన్ సర్వీస్ టు కెనడా అన్న. డిఫరెంట్ ఇయర్స్ అది రాశారు ఒక్కొక్క దగ్గర. ఇక్కడ 1952, 1953, ఇక్కడ 1892, 1902. ఫ్రంట్ నుంచి ఇలా ఉంది. బ్యాక్ సైడ్ అది ఉందిగా 1940 to 18 సేమ్ అదే ఉంది. మేబీ దీని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం. మేబీ ఇదే అనుకుంటా. ఆఫ్ అన్ అన్నోన్ సోల్జర్ విత్ రెస్పెక్ట్. సో ఇది సోల్జర్స్కి అంతే అలా అనమాట. పాప చూడండి ఫేస్కి ఏదో రాయిపించారు. అవుతారు. యా దానికి చూపించాం కదా. బేసికలీ సోల్జర్స్ వాళ్ళ వాళ్ళ సోల్జర్స్ వాళ్ళ సాక్రిఫైస్కి ఇది బిల్డ్ చేశారు. అక్కడ రాసే చూడండి, దే గేవ్ దేర్ యూత్. ఇంకా ఫ్రెంచ్లో కూడా కింద రాశారు. సో దానికి సిగ్నిఫికెన్స్గా ఒక్కసారి చూపెట్టు. అది హ్యారీ పాటర్ సినిమాలో ఎవరైనా హ్యారీ పాటర్ ఫ్యాన్స్ ఉంటే అలానే ఉంది. కానీ ట్రీస్ కవర్ చేసాయి. నేను అటు సైడ్ ఇప్పుడు ఎలానో అటే వెళ్తాం మేము. చూపిస్తాను. సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. సేమ్ అలానే ఉంది హ్యారీ పాటర్ మూవీలో అలా మా హస్బెండ్ చెప్పినట్టు. హాగ్వార్ట్స్. ఓ హస్బెండ్, సన్సెట్ వ్యూ. వావ్. ఓ వావ్, చూడు హస్బెండ్ చూడు ఎంత బ్యూటిఫుల్ ఉంది. హ్యారీ పాటర్ సినిమాలో నేను యాక్చువల్లీ హ్యారీ పాటర్ సిరీస్ చూడలేదు. చూస్తే బాగుండు. హ్యారీ పాటర్ సినిమాలో హాగ్వార్ట్స్ లో ఇదా? ఇది ఏంటో అసలు అర్థం కావట్లేదు. అక్కడ రాసుంది కనిపించట్లేదు. అక్కడ ఉంది. నేను అటు సైడ్ వెళ్తున్నాను, చూస్తా, చెప్తా మీకు. ఇంకా మ్యారథాన్ అవుతూనే ఉంది. టైం ఎంత ఇప్పుడు? 6. ఇంకా అవుతూనే ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఏదో ఉంది సంథింగ్ ఇలా కిందకి ఏదో ఉన్నట్టుంది. హస్బెండ్ అక్కడ ఏమైనా ఉందా? జస్ట్ వే అక్కడ నుంచి ఇక్కడికి అంట. ఓకే, జస్ట్ వే అంట. బాగుంది. కానీ జస్ట్ లైక్ కింద నుంచి మ్యారథాన్ అయితే. కింద మ్యారథాన్. యా మ్యారథాన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ డౌన్ సైడ్. అవును కింద. ఇది యూకేలో అలా ఉంది కదా, మొత్తం ఇంగ్లీష్ బ్రిటిష్ వైబ్, వెరీ బ్రిటిష్. చలోదా మనం అక్కడికి వెళ్దాం. కమ్ విల్ గో దేర్.
అక్కడ ఏదో ఉంది వెస్టర్న్. నేను ఇది నేమ్ చూపిద్దాం అనుకున్నా కానీ మీకు ఫ్రెంచ్లో ఉంది. ఫ్రెంచా స్పానిష్ ఏమంటారు ఇక్కడ లాంగ్వేజ్? వీళ్ళు ఏం మాట్లాడతారు? ఫ్రెంచ్ కదా, ఐ మీన్ అదే. సో ఫ్రెంచ్లో ఉంది నేమ్, సారీ ఫ్రంట్లో ఉంది. ఇది ఫ్రంట్ నుంచి ఇందాక చూపించా కదా హ్యారీ పోటర్ మూవీ అని, అలా ఉంది. ఫ్రంట్ నుంచి ఇలా ఉంది నేమ్. ఐ సీరియస్లీ డోంట్ నో వాట్ ఈజ్ ఇట్. నేమ్ ఫ్రెంచ్లో ఉంది, అర్థం కావట్లేదు ఏంటో కూడా తెలియదు. చూసింది దానికి ఇక్కడ నుంచి కింద ఇలా ఉంది. రిడావు, ఇదంతా రిడావు అనుకుంటా. నిన్న వెళ్ళాం మేము, నిన్న మేము కెనల్కి వెళ్ళాం కదా, ఇది మొత్తం వాటర్ అక్కడిది అనుకుంటా. మేబీ కిందకి దిగితే ఇదంతా ఉన్నట్టు. అక్కడ నుంచి తీసుకొని ఇలా రిడావు కెనాల్ దీంట్లో పాస్ చేసుకుని ఎంత కావాలో అంత మెయింటైన్ చేసుకుంటారు. ఓకే, అక్కడ నుంచి ఇలా వస్తాయి. ఇవన్నీ బ్లాకేజెస్ ఉన్నాయా? సో అదనమాట, అది పార్లమెంట్ అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అది పార్లమెంట్ అనమాట. యా, సో జస్ట్ దీని ఓవర్వ్యూ ఇచ్చేస్తాను ఒక్కసారి ఇలా అనమాట. అంతే, ఇది మొత్తం చదివినిపించలేను. బేసికలీ అది అనమాట దీని ఓవర్వ్యూ. యా, హోటల్, అది హోటల్ యాక్చువల్లీ. హోటల్ అంటే ఇందాక చూపించా కదా అది. కింద ఇంకా మ్యారథాన్ అవుతూనే ఉంది. మ్యారథాన్ ఇక్కడ ఈ సెంటర్ లైన్ ఉందా, అందరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. చూడండి, ఒక ఆమె పరిగెడుతుంది. ఇక్కడ మ్యారథాన్ అవుతుంది. ఇది రిడావు క్యానల్ గైస్. అక్కడ నుంచి మెయిన్ వాటర్ ఇక్కడ కనిపించట్లేదు కానీ అక్కడ మెయిన్ వాటర్ ఉంటాయి. ఇవన్నీ డ్యామ్స్ లాగా అనుకోండి. వాటర్ ఇక్కడ ఆపేసి వీటి ద్వారా స్టాప్ చేసుకుంటారు. ఎంత ఫ్లో కావాలో అంత పెట్టుకుంటారు, ఎంత లెవెల్ ఆఫ్ వాటర్ కావాలో అంత మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా చూసారా, ఎప్పటి వరకు 1841 to 1990 వరకు కెనడాస్ ఫస్ట్ ఫ్రెంచ్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ అంట ఈయన ఫస్ట్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రెంచ్. వావ్, సో బ్యూటిఫుల్. హస్బెండ్ స్టాండ్ దేర్. ఓ వావ్, సూపర్ ఉంది. జస్ట్ లైక్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ మూవీ. కమ్ ఆన్ చలో. ఇది కూడా ఏదో ఉంటుంది, లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అంట ఈయన ఎప్పటి నుంచి 22 years. యా, ఇతంది ఇది ప్రైమ్ మినిస్టర్ యా. వెరీ బ్యూటిఫుల్. లెట్స్ గో హస్బెండ్. ఇదే కదా పార్లమెంట్ కాదు ఇది, హౌస్ ఆఫ్ కామర్స్ విజిటర్స్ ఎంట్రన్స్, ఇంకా సెనెట్ ఎంట్రన్స్ అని ఉంది. హౌస్ ఆఫ్ కామన్స్ విజిటర్ ఎంట్రన్స్ అక్కడ, సెనెట్ విజిటర్ ఎంట్రన్స్ ఆ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళేది హౌస్ ఆఫ్ కామన్ విజిటర్ ఎంట్రన్స్. ఇది విజిటర్ ఎంట్రన్స్ బేసికల్లీ. అటు సైడ్ సెనెట్ ఎంట్రన్స్ అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆ సైడ్ నుంచి ఎంట్రీ చేస్తారు. ఆ సైడ్ నుంచి మనకు అలౌడ్ ఉండదు. మనకి ఇటు సైడ్ నుంచి ఉంది. ఇటు వచ్చి వ్యూ అప్పుడు క్యాప్చర్ సూపర్ ఉంటుంది. సన్సెట్ మూస్తుంది కదా. నాకు కొంచెం ప్లేస్ ఇవ్వవా? ఎవరు? లారీ అనేది ఉంది కదా దాని మీద రాసి కనిపిస్తుంది. జూమ్ చేస్తే LAURIER కనిపించు. ఇదిగో ఇందాక మనం అటు వెళ్ళాం కదా, జస్ట్ అలా క్విక్ ఓవర్వ్యూ ఇచ్చేసే అంతే. మేము ఇంకా అక్కడికి వెళ్ళి చూపిస్తాం. ఓకే, లోపల వరకు వెళ్ళి. ఓకే, బాయ్. సో ఇక్కడికి వచ్చాము, లోపలికి కూడా వెళ్తాము. ఒక్కడి దాకా వెళ్దాం, ఒక్కసారి స్టెప్స్కి వెళ్దాం. ఐ నో ఈ అటైర్ ఇక్కడికి అసలు సూట్ అవ్వదు. సూట్ అవుతుంది, యూనిక్ అటైర్. ఎవరైనా వేసారా ఇలాగా? అసలు తెలుగు వాళ్ళు మన వాళ్ళు ఎందుకంత దారుణం ఉంటారని చూసి అందరూ అవుతున్నారు. తెలుగు వాళ్ళు అయ్యి ఉండి తెలుగులో మాట్లాడి ఎందుకు మనకే ఎందుకు? సో బేసిక్గా అంతా సూట్ అవ్వకపోవచ్చు అటైర్. బట్ ఇక్కడికి వెళ్ళొచ్చో లేదో నాకు తెలీదు. వెళ్ళు, ఏం కాదు. బూజు ఉందా మొత్తం? క్లీన్ చేయలేనట్టుంది.
ఇది మొత్తం ఎప్పుడు క్లోజ్ ఉంటుంది కదా, ఇది వాడరు కదా. ఓకే మేబీ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇది మొత్తం. సో అదే పార్లమెంట్ ఫీల్డ్ మేబీ మనకి ఎవరికి ఎంట్రన్స్ ఐ మీన్ ఉండదు, ఆబ్వియస్లీ ఉండదు కదా అనుకుంటా. కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది ఇక్కడ మొత్తం. ఇది విజిటర్స్కి ఉందని బట్ క్లోజ్ ఉంది. ఓ బయట నుంచే ఏదన్నా కానీ లోపలికైతే ఏం లేదు. అది ఏంటో తెలీదు, అది మాకు తెలీదు. డోంట్ ఆస్క్ అస్. సో అది కూడా బాగుంటుంది. బ్రిటిష్ వైబ్స్ ఇస్తున్నాయి మొత్తం. ఇదంతా బ్రిటిష్ అంటే రూలింగ్లో చేశారు, అలా కట్టారు, అది అని చెప్తారు కదా, అలా ఉంది మొత్తం అంతా. సన్సెట్ చూసి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ కెనడాలో. ఆరెంజ్ లైక్ మూవీస్లో చూపిస్తారు, అంత అంత బాగుంటుంది. బ్యూటిఫుల్ సన్సెట్. కిడ్స్ ఎలా ఆడుకుంటున్నారు. కిడ్స్ ఉంటే ఇలానే ఫన్ ఉంటుంది. యా బాయ్, we are ending our vlog. See you guys. Bye bye. In the next vlog. See you. Bye.